గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిన 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో బాపట్ల జిల్లా చీరాలలో విద్యార్థులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డుతో ర్యాలీ నిర్వహించారు. థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ చిత్రపటానికి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ యువకులు గౌరీ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, గత ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయించిన లోకేష్ అన్నకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని అన్నారు. వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. నా పేరు తులసి తన్మయి. నేను ఇంకోల్ నుంచి వస్తున్నాను. నేను చీరాల ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రస్తుతం బీటెక్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్. మాకు ఇది వరకు ఫ్రీ రియంబర్స్మెంట్ అనేది రాలేదు. ఫీజు గురించి ఇది వరకు చాలా ఇబ్బంది పడ్డాం. నేనే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. పేదవాళ్ళు అందరూ హై క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, సో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ లొకేషన్ వచ్చిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కరెక్ట్గా టైంకి పడుతుంది. ఆ పడిన వెంటనే మేము వెళ్ళి కాలేజ్లో కట్టుకుంటూ మా రెగ్యులర్ స్టడీస్ మేము కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి థ్యాంక్ యూ లోకేష్ అన్న. చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. మేమందరం ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాము. మాకు ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా పడేది కాదు, టైంకి పడేది కాదు. కాలేజ్లో ఫీజు కట్టమని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ అన్న వచ్చిన తర్వాత మాకు ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ టైంకి పడుతుంది. కరెక్ట్ టైంకి కాలేజ్లో పే చేస్తున్నాము. మా సెమిస్టర్స్ ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మా సెమిస్టర్స్ మేము కంప్లీట్ చేస్తున్నాము. లోకేష్ అన్న వచ్చిన తర్వాత రీసెంట్గా ఫీజు రియంబర్స్మెంట్ పడింది. మేము ఫీజు కట్టి ఎగ్జామ్స్ అందరం బాగా రాసాము. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో పేరెంట్స్ని ఫోర్స్ చేయకుండా ఫీజు కట్ చేసుకుని మా ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నాయి. థ్యాంక్ యూ లోకేష్ అన్న. చీరాల నియోజకవర్గంలో అదేవిధంగా బాపట్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు చీరాలు రావటం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఈరోజు ప్రజల మధ్యలో పంచుకోవడానికి లోకేష్ అన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ కోసం డిపెండ్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు డబ్బులు వేయటం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా లోకేష్ అన్న మాకు డబ్బులు వేశారు, ఈరోజు మేము గర్వంగా మా కాలేజీలోకి వెళ్ళి మేము చదువుకుంటాము, మేము చదువుకొని మంచి ఉద్యోగాలు కూడా మా లోకేష్ అన్న మాకు ఇప్పిస్తాడన్న ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ అన్న నాయకత్వంలో ఈరోజు మేమందరం పనిచేయడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందో ఆ న్యాయం ఏంటన్నది ఈరోజు చీరాల నడిబొడ్డులో ఈరోజు పిల్లల్లో ఆనందం చూస్తుంటే ఖచ్చితంగా మా అందరికీ కలుగుతుంది. కాబట్టి అందరి ముందర ఇంకొకసారి థ్యాంక్ యూ లోకేష్ అన్న అని చెప్పి గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.